మన పెద్దలు గురువులకి సేవ చేసుకోమన్నారు గాని అట్లా అని అడ్డంగా వండుకొని మసాజులు చేసుకోమని కాదు అర్థం. చూడు. మీరు చూస్తున్న ఈ అమోఘమైన విజువల్ తమిళనాడుల ధర్మపురి అనే జిల్లాల హరూర్ అనే ఊర్ల మావిరిపట్టి స్కూల్లో జరుగుతుంది అన్నట్టు. ఈ టేబుల్ మీద అడ్డంగా వండుకొని పిల్లలతో కాళ్ళు ఒత్తిపించుకుంటున్నాము ఉన్నది కదా, ఆమె పేరు కలైవాణి, ఆ స్కూలు హెడ్ మిస్. అయితే ఈమెకంట ఏదో ఇంజరీ అయిందంట, ఆరోగ్యం బాగలేదంట, అందుకోసమే పిల్లలతోని సేవలు చేయించుకుంటుందంట. పాపం ఈ పోరగాళ్ళు ఇంటికి పోయిన తర్వాత తల్లిదండ్రులు ఏం రా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హోంవర్క్ చేసుకోవాలని తెలియదా, చేసుకో అని అంటే అయితే నువ్వు వండుకో అంటారేమో. అదేందిరా నేను వండుకుంటే నువ్వు చేసేది అని అంటే మసాజు మాకు స్కూల్లో అదే నేర్పిస్తున్నారని మసాజ్ చేస్తారు కావచ్చు. ఆరోగ్యం బాగాలేకపోతే ఇంట్లో వండుకోవాలి కానీ స్కూల్లో వచ్చి సేవలు చేయించుకోవద్దు. ఓహో జీతం కట్ అవుతుందనా, ఇంతనైనా సిగ్గు ఉండాలి పిల్లలతో సేవలు చేయించుకునేటందుకు. ఇట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి చైల్డ్ లేబర్ కింద లోపలయ్యాలి. ఇలాంటిది ఇంకోటి భోపాల్లో జరిగింది. చూస్తున్నారు కదా, ఆడ కూర్చునేటందుకు పొరగాళ్ళకి బెంచ్లు లేవు, డెస్కులు లేవు, ఏం లేవు. కానీ ఈమెకు మాత్రం కూర్చునేటందుకు ఓ కుర్చీ, కాలు పెట్టుకునేటందుకు ఓ కుర్చీ. ఏందయ్యా ఇది అని అంటే డివో చెప్తున్నాడు ఆమెకి ఇంజరీ అయింది కాబట్టి అట్లా కాలు నొక్కించుకుంటుంది అని చెప్పేసి. అంటే నీకు ఇంజరీ అయితే ఇంట్లో కూర్చొని చేయించుకో సేవలు, పిల్లగాళ్ళతో సేవలు చేయించుకుంటున్నావు. ఆ పిల్లగాడే మన ఫిజియోథెరపిస్టా, మోకాల మీద ఊసబెట్టుకొని మరి సేవలు చేయించుకుంటున్నావు.